ఓం నమ శివాయ. కార్తీక బహుళ నవమి 24వ అధ్యాయము. అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని కార్తీక మాస పౌర్ణమి వ్రతమహత్యమును చెప్పి మరలా అగస్త్యునితో, ఓ ఋషీశ్వర, కార్తీక వ్రత ప్రభావము గురించి ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసిన ఇంకొక కథ చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అనే మరొక పేరు కలదు. ఆనాడు పుణ్యనదులలో స్నానము చేసినందువలన, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానము చేసినందువలన ఎంత ఫలము కలుగునో, కార్తీక వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలం కలుగును. ఆ ద్వాదశి వ్రతము చేయవలసిన విధానము చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి, ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలెను. దీని మహత్యమును వివరించే ఒక కథ కలదు, చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము అంబరీషుడనే రాజు గొప్ప విష్ణు భక్తుడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేసేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండగా ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనకు సిద్ధముగా ఉన్నాడు. అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దుర్వాసముని రాగా, అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో భోజనమునకు రమ్మని కోరాడు. దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెళ్ళాడు. ఆ విధంగా అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అంబరీషుడు ఏమి చేయాలో తోచక తనలో తాను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మని పిలిచి తిని, ఆ ముని నదీ స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యము ఇచ్చేదనని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కూడా కాదు. ఆయన వచ్చు వరకు ఆగినచో ద్వాదశి ఘడియలు దాటిపోవును, వ్రతభంగము అగును. ఈ ముని మహాకోప స్వభావము గలవాడు. ఆయన రాకుండా నేను భోజనము చేసినచో నన్ను శపిస్తాడు. నాకు ఏమీ తోచకున్నది. బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు, ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన తరువాత భుజించిన హరిభక్తిని వదిలిన వాడనగుదును. ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము వృధా అగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసే దుర్వాసునకు కోపము వచ్చును. అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించినచో వెనుకటి జన్మలయందు చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి, బ్రాహ్మణ శాపమునకు భయము లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. అవునా, నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పండితులతో పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఈ విషయమంతయు చెప్పాడు. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి తక్కువ జాతి వాడైనను భోజనము పెట్టెదను అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపశ్శాలయు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయు క్షీణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానించిన పాపము కూడా రావచ్చును. అతిథి ఏ జాతివాడైనా గౌరవింప తగ్గవాడే. అందులోనూ దుర్వాసుని వంటి మహాత్ముని అధిగమిస్తే విప్రుని అవమానించినట్టవుతుంది. ఆ అవమానం వల్ల సిరి సంపదలు, ఆయువు అన్నీ నశించిపోతాయి, సర్వం శూన్యం అవుతుంది. కానీ దుర్వాసుడు చేసిన పని కూడా ఏమీ బాగోలేదు. అన్ని ధర్మాలు తెలిసిన పెద్ద మనిషి ద్వాదశి పాలనకు వస్తానని చెప్పి రాకుండా ఉండడం చాలా పొరపాటు, అధర్మం కూడా. కానీ ఏమి చెయ్యాలో ఏమి తోచడం లేదు. ఏమి చేసినా అతనిని అవమానించడమే అవుతుంది. అతిథిని అవమానించిన వానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆ విధంగా ద్వాదశి పాలన చెయ్యని వానికి ప్రాయశ్చిత్తం లేదు. కనుక ఈ ధర్మ సందేహాన్ని ఎలా తీర్చాలో మాకేమీ బోధపరుటలేదు అని ఒకరి ముఖాల ఒకరు చూసుకున్నారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 24వ అధ్యాయము 24వ రోజు పారాయణము పూర్తి అయినది.